If you like the video, please click on the like button, write a comment, and subscribe to my channel. Watch the clips and select one for you. ఇగో నువ్వు నా పక్కనే నడవకు, కొంచెం దూరం నడు. ఎందుకే? నాకేమన్నా కరోనా ఉన్నదా, అంటు వ్యాధి ఉన్నదా? నేనేమన్నా పారేయన్నా? నీ మొగునే కదా. ఇగో నేనేమో గింత పొడుగున్నా, నువ్వేమో నా సంకులోకున్నావు. అది కూడా కరెక్ట్ కదా సార్. నువ్వు నా మొగుడు అని తెలితే చూసే నలుగురు నవ్వుతారు. అందుకే బుల్లెట్ కూడా నా లెక్కనే ఇంత ఉంటది చూడడానికి. అది దిగుతే తెలుస్తుంది దాని పవర్ ఏందో. నీ బుల్లెట్ పవర్ ఏందో మన ఫస్ట్ రైట్ రోజే నాకు తెలిసింది గాని సినిమా డైలాగ్ లాపి మూసుకొని ముందుకు రాడు. ఏంటిదే మూసుకునేది? నీ నోరు. అన్న ఎటు పోతానవే? ఎటు పోతలేవు చెల్లె, అట్లా ఊరికి పోయేస్తాం. ఈమె మీ అత్తనా? కాదు చెల్లె, మీ వదినే. అయ్యో అన్న ఏమనుకోకే, తెలియకన్నా. సరే ఈయన నా మొగుడు అంటే నాకే నమ్మబుద్ధి అయితే లేదు. ఇక నువ్వు అండంలో తప్పే ఉందిలే. అయితే చెల్లె. అయితే అన్న ఊరికంటే నేను కరీంనగర్ సినిమాకి ఇట్లా తీసుకుపోతాను. ఏ లేదు చెల్లె, సంక్రాంతి పండుగకి మా అత్తగారు ఫోన్ చేసి రమ్మని, అందుకే పోతాను. ఈ అందగాడు నన్ను సినిమాకి కూడా తీసుకుపోతాడా? సరే చెల్లె పోయేస్తాం. సరే అన్న పైలంగా పోయిరా. సరే అగో హైదరాబాద్ నుంచి ఎప్పుడు వచ్చినావురా? నిన్ననే వచ్చినారా? మంచిగున్నవారా నువ్వు? అంత మంచిదే గాని నాకు పెళ్లికి రమ్మని ఫోన్ చేసిన, ఎందుకు రాలేరా? అప్పుడు నాకు ఎగ్జామ్ ఉండేరా, అందుకే రాలే. సరేరా. అయితే గాని మీ వైఫ్ చూపెట్టేవారా మరి నాకు? ఇగో చూడురా, చూడు ఎట్లుందిరా నా వైఫ్. మీ వైఫ్ కేంద్ర దొరసాన్ లెక్కుంది, కానీ నువ్వే ఆ పక్కన పాలేరు గాని లెక్కున్నావు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏందిరా పుసుకున్న గంత మాట అంటివి? అయితే తీరా జోక్ గంట ఉట్టిన ఫీల్ కాబడుతుంది. సరే మాకు లేట్ అవుతుంది, మీ ఊరికి పోవాలి. నడువు. వీడేమో గింత అంత ఉన్నాడు, వీని పెళ్ళేమో తాడి చెట్లకి ఇంత పొడుగుంది. ఫస్ట్ నైట్ రోజు వీడు రూమ్లోకి నిచ్చిన ఇట్లా వంటవేయండి కావచ్చు. ఎక్కడుంది ఎలక? ఏది? దాన్ని చంపుతా, నా బట్టలని ఊపుతాను దాని అమ్మ. దాన్ని చంపి దాని పిల్లికి ఎత్తా. ఎక్కడుంది ఎలక? నేను ఎలక అన్నది ఎలకని కాదు, నిన్ను. నువ్వు పొట్టిగా గింతంతే ఉన్నావు కదా, అందుకే నిన్ను ఎలక అని పిలిచిన. ఇత్తంత్రాల పెళ్లి కొడుకు అచ్చింతలు పెడితే నొసలు గుల పెడితే నోట్లు వేసుకున్నాడట. గట్లున్నదా నీ ముచ్చట? నేను పొట్టుకుంటే నన్ను ఎలకానంట వానే? అవును ఎలక అని అంట. అయితే ఇప్పుడు ఏంది? అయితే నేను అట. నేను నీ లెక్క ఏం ఫీల్ కాంతి. అయితే గాని చాయ్ పెడతా గాని పోయి పాల ప్యాకెట్ తీసుకురా దుకాణం పోయి. సరే చెప్తా. సరే ఎలక. నా మెడలు వస్తున్నాయి, ఈ కుర్చీ ఎక్కు. ఏందా ఏడుగు? మీదికి చూస్తావా కిందికి చూడవా? నన్ను పెళ్లి చేసుకునేటోడు నేను తలెత్తుకొని చూసేలాగా చేస్తాడు అనుకున్నా గానీ నువ్వు నన్ను తల దించుకునేలాగా చెప్తున్నావు. అందుకే నేను కిందికి చూడ. ఎలక్క. అయితే గాని సాయంత్రం వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకురావా నానే? ఏనుగు ఏం వద్దుతి. లేవలేనత్తకు వంగలేని కోడలు అన్నట్టు నువ్వు మల్లెపూలు వాసన చూసారు తప్ప చేసేదేమన్నుందా? ఎలక. నువ్వు మల్లెపూలు వాసన చూసారు తప్ప చేసేదేమన్నుందా? ఎలక. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఎవరైనా ఇంటే ఏమనుకుంటారు? ఏనుగు అనుకుంటే అనుకున్నది. సరే నేను పోయేస్తా. ఏనుగు సరే పోయిరా ఎలక. ఏనుగు మేమిద్దరం ఈడు జోడు లేకున్నా ఇతనికి జాబ్ ఉందని మా బిడ్డ సంతోషంగా ఉంటదని అనుకున్నారు మా వాళ్ళు.
కానీ ఇతంతో నాకు ఏ సంతోషము లేదు, ఏ సుఖము లేదు. మా అమ్మ నాన్న బాధపడతారని ఈ పొట్టోని పెళ్లి చేసుకున్నా. వీడంటే నాకు అసలు ఇష్టమే లేదు. ఏనుగు ఓ ఏనుగు వచ్చినావా ఎలక? తీసుకో. సరే కాలు చేతులు కడుక్కొని రాపో, అన్నం తిను. సరే అందరూ నన్ను పొట్టోడా అంటారు. ఎక్సర్సైజ్ చేసి పొడుగు పెరుగుతా. నన్ను అందరూ పొట్టోడా అంటారే, అందుకే ఎక్సర్సైజ్ చేసి పొడుగు పెడదామని ఇట్లా చేసిన. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు పొరిగినట్టు చిన్నప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేస్తుంటే మంచిగుండు కదా. ఇప్పుడు వయసు అంతా అయినాక చేస్తే వెళ్ళాము, పాల నష్టం తప్ప. పనిగల్లోడు పందిరెత్తే కుక్కతో తగిలి కూలిందట. గట్లుంది నీ పనితనం. నేను బూతుకార కొన్నావా? నేను పొట్టుకుంటుంది, నువ్వు కోడుకుంటువి. నువ్వు బూతు పడితే దుడుపుతలేవా? నా తిప్పల నేను పడతాను. ఏం చేయాలి? వెనకటికి నీయసంటోడే అందితే తీయనా, అందకపోతే పుల్లనా అన్నాడట. కూడా బూసుకర లేకుంటేంది, ఈ చీపురికి కర్ర కట్టి దులుపుకోవచ్చు కదా. నీకు బాడీ ఎదగలేదు అనుకున్నా, అది కూడా ఎదగలే. అదేంటి నీ అవ్వ నన్ను ఏదో ఒకటి నీకు మనసులో పట్టదే. ఊక తీరుతావు ఏదన్నా ఒకటట్లు. అబ్బో, నువ్వు చేసే ఎన్ని సొక్కం పనులని అనుకుంటే మెచ్చుకొని ముసియమంటావా? నాకు అంత అదృష్టమానే. బుద్ధివేట దగ్గర రమ్మంటే నిలబడి పెట్టి పాటు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నువ్వు ఏనుగు లెక్కుంటివి, నేను పొట్టిగా ఎంత పిల్లతుంటిని. అయినా కడుపులో నేను ప్రేమ కౌలించుకున్న అన్నట్టు నా మీద నీకు ప్రేమ లేదా? అబ్బో మాదాది, పొయ్యి మీద పప్పు వేసిన, పప్పులోకి టమాటాలు లేవు, పోయి తీసుకురాపో. పూజు తిరిపినాక పోతుంది. అబ్బో ఈ పని నువ్వు పొద్దంతా చేసినా నీతో అవ్వదు కానీ పోయి టమాటాలు తీసుకురా. సరే అంగేసుకొని పోతుంది. ఏనుగో ఏంది ఎలక కొడుతున్నావు? అందుతలేదే, నన్ను ఎత్తుకొని తెప్పి. ఇంకా నయ్యం ఎత్తుకొని పాలు ఇవ్వమంటలేవు. ఎక్కడైనా పెళ్ళానికి మొగుడు తెంపిస్తాడు, కానీ మన ఇంట్లో అంతా రివర్సు. నీకు నేను తెంపి పడుతుంది. అబ్బో నువ్వు పొడుగున్నావు అని అవుతావు కానీ నువ్వు కూడా ముసల్దాని అయినాక గునై నా లెక్క అవుతావు. నేను చూడు ఎప్పటికీ ఇట్లా ఉంటా. అబ్బో చెప్పినవుతి. మేడం చింటూ మీ మమ్మీ లేదా? ఒకసారి వీలు ఎవరు మేడం? మీరు గ్యాస్ కేవైసీ చేయించుకున్నారా? చేయించుకున్నాం. ఒకసారి గ్యాస్ బుక్ చేయండి చూస్తా. ఓకే మేడం. మేడం అయితే ఎవరు మీ కొడుక? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. కాదు నా మొగుడు. అయ్యో సారీ మేడం, చిన్న పూరం లెక్కుంటే మీ కొడుకు అనుకున్నా. అతను ఎవరు చూసినా అంతే అనుకుంటారు. మనిషి పెరుగుతలేడు కానీ వయసు అయితే పెరుగుతాను. చూసిన అందరూ పొట్టుకున్నారు అంటారు. నేను ఎట్లుంటే వాళ్ళకేంతో.
రమేష్ రే రమేష్ ఉన్నావరా? ఉన్నా దారా కూర్చుంటూరా. నేను హైదరాబాద్ పోతానేరా, నీతో ఎక్కువ అనొచ్చిన. సరేరా మంచిగా పో. అయితే కానీ మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావురా? నాకు జాబ్ వచ్చినాక చేసుకుంటారా? అయితే కానీ ఊళ్ళో అందరు మీ గురించి మాట్లాడుకుంటారు కదరా. అందరూ ఏమని మాట్లాడుకుంటారా? మీ ఆవిడ నువ్వు ఎప్పుడు నిలబెట్టుకుంటాడు కదరా. మీకు పెళ్ళ గిన్ని రోజులైనా ఇంకా పిల్లలు అయితే లేరట. మీ ఆవిడకు నువ్వు పొట్టు ఉన్నావని ఇష్టం లేదట కదరా. అవునారా? అవునరా. మరి మీ వైఫ్కు విడాకులు ఇచ్చి నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండొచ్చు కదరా. అరే నేనంటే మా ఆవిడకు ఇష్టం లేదు కావచ్చురా, కానీ తనంటే నాకు చాలా ఇష్టంరా. తనను చూడకపోతే ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. తను అంటే నాకు సత్యాంత ప్రేమరా. అరే మనం ఒకరిని ఇష్టపడినప్పుడు పొట్టుకున్నా పొడుగున్నా తెల్లగున్నా నల్లగున్నా అనేది అనవసరమా. తన మనసులో మన మీద ఎంత ప్రేమ ఉన్నదనే ముఖ్యంరా. అందుకే నా భార్య నన్ను అర్థం చేసుకొని నాతో ప్రేమగా ఉండడానికి ఎన్ని రోజులైనా ఎదురు చూస్తా. తనను మాత్రం ఇష్టపెట్టే లేదురా. సరేనా మరి నేను పోతాను. సరే ఏమయ్యా, ఇన్ని రోజులు నా మీద ఇంత ప్రేమ ఇష్టం ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది. నువ్వు మనిషి పొట్టిగున్నావని అనుకున్నా కానీ నీ మనసులో నా మీద ఇంత ప్రేమ ఉందని నేను తెలుసుకోలేకపోయినా. నన్ను క్షమించయ్యా. అయితే ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు, అది చాలుగా. సరే కానీ ఒక్కసారి నిలబడి. ఎందుకే? నిలబడి ముద్దెట్లా పెట్టాలన్నావు కదా. వెల్కమ్ టు వర్షిత క్రియేషన్స్. చూసారు కదా, మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా పక్కన గంట ఉంటుంది, దాన్ని గట్టి కొట్టుది. బాయ్. కానీ నోట్ వేసుకున్నాడట. నోట్లు వేసుకున్నాట. అయితే నేను పొట్టు ఉన్నది నన్ను ఎలకాని వెళ్తావు నువ్వు. చిత్రాల పెళ్లి కొడుకు అక్షితాలు పెడితే నోట్ల నోసలు నోసలు. అరే నోసలు గులగుల అంటే తీసుకోవాలి మిస్టేక్ కంటిన్యూ. ఈ చిత్రాల పెళ్లి కొడుకు అక్షితాలు పెడితే నోట్ల గుసగుసలా అని నోట్లో గుసగుసలు పట్టుకుంటాడు. నొసలు గులగుల అంటే నోట్లు వేసుకున్నాడట. నొసలు గులగుల అంటే నోట్లు వేసుకున్నాడట. ఆవిడ నువ్వు పొట్టుకున్నా అని నీకు ఇష్టం లేదు. మనం ఒకరిని నామకాన్ని చూసుకునేది ఇష్టపడినప్పుడు.